మన రమణానంద గారికండి రామాయణం కూడా నచ్చదు. రామాయణం వల్లనే యువత భ్రష్టు పడుతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఆయన ఖురాన్ పట్ల కావచ్చు, ఖురాను దేవుడి పట్ల కావచ్చు విశేషమైనటువంటి గౌరవాన్నే ప్రకటిస్తూ ఉంటారు. ఒక్కసారి రామాయణం గురించి ఆయన ఏమన్నారో వినండి. 2000 సంవత్సరాల నాటి మనుషుల యొక్క కథలే మీకు తెలియవు. 8 లక్షల సంవత్సరాల కిందట ఏమి జరిగిందో మీకు తెలుసా? మీరు చూశారా? వాల్మీకి రామాయణం అది ఎంతవరకు ప్రమాణం? అది ఎంతవరకు సత్యం? 30% సత్యం, అన్ని అభూత కల్పనలు. చూడండి, అహల్యను శాప విమోచం, రాముని యొక్క కాలు తగిలిందంట, ఆ రాయి స్త్రీగా మారిందంట. ఏమిటిది? ఇది అసత్య ప్రచారం, అది బోగస్ ప్రచారం. అది మీ బుక్లో రాశా నేను, శివుడే దేవాదేవుడు అనే పుస్తకంలో. ఎన్ని పిచ్చి మాటలు, పిచ్చి కథలు ఇవన్నీ తలకెక్కించుకొని ఎంతమంది భ్రష్టుపడుతున్నారు. కల్పిత కథల్లో జీవిస్తూ తలకెక్కించుకొని అదే ఆధ్యాత్మిక జీవితాన్ని భావిస్తూ ఉన్నారు. వాల్మీకి రామాయణం పట్ల వారి అభిప్రాయం ఇలా ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా వాల్మీకి రామాయణాన్ని మెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భారతీయులు, హిందువులు సరే, అది మనందరికీ తెలిసినటువంటిదే. బ్రిటన్ మాజీ ప్రధానితో సహా ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా రామాయణాన్ని మెచ్చుకున్నారు. ఈయన ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? ఈయన ఒక వివరణ ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. వాల్మీకి రామాయణంలో ఏ అంశాల వల్ల యువత భ్రష్టు పడుతూ ఉన్నారు? ఖచ్చితంగా సంజాయిషి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది. కోట్లాది మంది పవిత్ర గ్రంథంగా భావించేటటువంటి రామాయణం పట్ల ఈయన వైఖరి ఇదా? నిన్న ఆయన ఒక కార్యక్రమం ఏదో చేస్తూ అందులో చెప్పినటువంటి ఒక నామం చూడండి, సంస్కృత నామం. ముస్లిం పదార్థవాచకః అల్లా మాలిక్ సుభాషితః ఖురాన్ జ్ఞాన ప్రబోధకః సోజిష్టః రయిమాన్ ఋషా. విన్నారు కదండి. ఈ అంశాల పట్ల తప్పక మీ అభిప్రాయం తెలియజేయండి.